cinegoer.com వ్యూవర్స్కి చదలవాడ శ్రీనివాసరావు నమస్కారం. నాకు ఇష్టం, ఒక నిర్మాతగానే నాకు ప్రొడ్యూసర్గా బాగా ఇష్టం. మాది యాక్చువల్గా మా ఫాదర్ వాళ్ళది నెల్లూరు డిస్ట్రిక్ట్. వాళ్ళు వచ్చి తెనాల్లో టిమ్మర్ బిజినెస్లో సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి కూడా మేమేం పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు, యాక్చువల్గా పూర్ ఫ్యామిలీ కింద లెక్కే. మా ఫాదర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి తెనాలు వచ్చి టిమ్మర్ బిజినెస్ స్టార్ట్ చేశారు చిన్నగా. ఆ తర్వాత మేము నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెళ్ళం. నేను అందరిలో లాస్ట్ అనమాట, చిన్నవాడిని. మా పేరెంట్స్ నన్ను ఎప్పుడు కూడా ఇది చేయమని ఎప్పుడు చెప్పలేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా చిన్నవాడిని కనుక అల్లరి చిల్లరగా తిరుగుతుండేవాడిని. నాకు ఎక్కువ చదువు కన్నా కూడా స్నేహితులు ఎక్కువ ఉండేవాళ్ళు. నేను యాక్చువల్గా నా లైఫ్ ఎట్లా ఉంటుందంటే, 7వ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాను. 10th క్లాస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఒక హిందీలోనే 1 మార్క్ వచ్చినాయి, మిగతా అన్ని 0 వచ్చినాయి. నాకు సొసైటీకి ఏదైనా చేద్దామంటే చాలా ఇష్టం. నా సొంత పని మానేసి కూడా సొసైటీకి మంచి పని అంటే నేను బయటకు వెళ్ళటం నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇట్లా వెళ్ళాలనేది నాకు ఏం ప్లానింగ్ లేదు. నేను రకరకాలుగా రేపేందనేది ఎప్పుడు ఆలోచించలేదు. పరిస్థితిని బట్టి నేను అట్లా టర్న్ అవుతా రకరకాలుగా. నేను చాలాసార్లు చాలా సినిమాలు చేసి కొన్ని కోట్లు పోయినాయి, మళ్ళీ కోట్లు సంపాదించాను మళ్ళీ ఇమీడియట్గా. ఎప్పుడు రేపు ఏందనేది నేను ఎప్పుడు ఆలోచన, ఇవాళ బాగుండాలి, రేపటికి ఆటోమేటిక్గా దేవుడే ఇస్తాడు మనం మంచి పని చేస్తే అని నమ్ముతాను. నాకు ఎప్పుడు డబ్బు అనేది నేను ఇంతవరకు టైట్ అనేది చూడలేదు. కోట్లు పోయినాయి, నేను మళ్ళీ నాకు స్నేహితులు అడగకుండానే తెచ్చిచ్చారు. మళ్ళీ నేను వాళ్ళకి చెప్పిన దానికంటే ఒక రోజు ముందిస్తాను ఎవరికైనా. నాకు అసలు డబ్బు టైట్ అనేది నేను ఇంతవరకు చూడలే. నాకు అసలు అట్లాంటిది ఏమి అనిపించలేదు. నేను ఎదుటోళ్ళకి మంచి చేస్తే మనకు అన్నీ మంచి జరుగుతాయి అని 100% నమ్ముతాను నేను. నాకు అసలు ఎవరన్నా డబ్బు ఉన్న వాళ్ళకిను డబ్బు లేని వాళ్ళకి పెద్ద తేడాగా నేను చూడను. ఇప్పుడు ఎదుటోళ్ళ మంచి ఎంతవరకు ఉంది అనేది నేను ఎప్పుడు రాగానే మనిషిలో ఇతను మా బిహేవియర్ని బట్టి, మాట తీరును బట్టి నాకు నచ్చితే నేను మాట్లాడతాను, నచ్చపోతే అటుకెళ్ళాను. యాక్చువల్గా నేను కష్టపడే ప్రతి పైసా కూడా సినిమా ఇండస్ట్రీకే ఖర్చు పెడతాను. యాక్చువల్గా నాకు ఎందుకనో సినిమాలన్నా కళాకారులన్నా చాలా ఇష్టం, నాకు చాలా ప్రాణం. మా ఊళ్ళో తెనాల్లో చిన్నప్పుడు శ్రీరాన్నం అంటే నాటకాలు వేస్తుంటే నేను రాత్రింబావుళ్ళు అక్కడే చూసేవాడిని. వచ్చిన ప్రతి సినిమాకి నేల టికెట్ కొనుక్కొని, నా స్టేజ్ నేలే, బెంచి కూడా కాదు, నేల టికెట్ కొనుక్కొని ముందు సీట్లో కూర్చొని సినిమాలు చూడటం నాకు ఇష్టం. ఆ భగవంతుడు నాకు టిమ్మర్ బిజినెస్లో కలిసి రావటం వల్ల నేను ఆ డబ్బు కూడా సినిమాలకే వెచ్చిస్తున్నాను. అదొక పుణ్యంలాగా ఫీల్ అవుతాను. కళాకారులకు పెడతాం, సినిమాలు తీయటం, 10 మంది భోజనం చేయటం, అది చూస్తుంటే నాకు తృప్తిగా ఉంటుంది. యాక్చువల్గా నాకు సినిమాల ఫీల్డ్లోకి రావడానికి ముఖ్య కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన వుడ్ కోసం తెనాలికి మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. ఇల్లు కట్టుకుంటున్నాం, ప్రభాస్ శాఖ మంచి సక్సెస్ అయింది. నాకు వుడ్ ఇవ్వమంటే ఆయనకు మంచి వుడ్ ఇస్తే మా మంచితనాన్ని ఆయన హైదరాబాద్ రండి ఇక్కడ ఇంకా పెరగవచ్చు అన్నారు. ఆయనతో సన్నిహిత్యం వల్ల మేము ఆయనతో దాంపత్యం అన్న సినిమా తీసాము. నాగేశ్వరరావు గారి వల్ల మేము సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాం. నేను ఒక 25 సినిమాలు ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేశాను. అందులో హిందీలో 2 తీశాను. ఒకటి ఎర్ర సైన్యం హిందీలో, ఏ ధర్తి అమారి అని. రెండోది మాతృదేవ తులసి అనే 2 పిక్చర్స్ చేశాను. ఇప్పుడు సుమారు 25 సినిమాలు చేశాను. ఒక 50 సినిమాలు 60 సినిమాల వరకు డిస్ట్రిబ్యూట్ చేశాను. యాక్చువల్గా నేను ఎవరో ఎదుటోళ్ళు మనకేదో చేస్తాననే దాన్ని అసలు నమ్మను. మన కష్టమే ఫలితం వస్తుంది అనేది నమ్ముతాను. నాకు ఎదుటోళ్ళు ఎంత దుర్మార్గులైనా కూడా నేను వాళ్ళల్లో మంచి వరకే తీసుకుంటాను. దుర్మార్గం నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా కామెంట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. నాకు చేతైనంత వరకు నేను మంచిగా ఉంటే నాకు అన్ని మంచిగా జరుగుతాయని నమ్ముతాను. నాకు యాక్చువల్గా నాకు ప్రాణం మా అన్నయ్య తిరుపతిరావు గారు. నేను అడవిదొర సినిమా శోభన్ బాబు నగ్మతో తీసి 7 కోట్లు నష్టం వచ్చింది. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది, వర్షాలు అవి రావటం, పైగా పిక్చర్ పట్టలేదేమో. నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది. యాక్చువల్గా నేను మంచి రేట్స్కి అమ్మి కూడా బయర్స్కి మళ్ళీ లాభం ఇచ్చి వెనక్కి తీసుకొని రిలీజ్ చేశాను. అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ రోజు నాకు 7 కోట్ల రూపాయలు ఒక్క రోజులో తేడా వచ్చింది. మేము యాక్చువల్గా మా బ్రదర్స్, మా జాయింట్ ఫ్యామిలీ ఉన్న డబ్బు మొత్తం తీసుకెళ్ళి సినిమాకి పోసాం. అవి మొత్తం పోయినాయి. మా బ్రదర్ ఒకటే మాట అన్నారు, పోతే పోయినాయి, మళ్ళీ మనం సంపాదించుకుందాం అన్నారు. మళ్ళీ మేము బెంగళూరు వెళ్ళి ఇంకో టిమ్మర్ షిప్ కొన్నాము. మళ్ళీ వారంలోనే మళ్ళీ 7 కోట్లు సంపాదించాం. అట్లానే మా అనురాధ టిమ్మర్ ఎస్టేట్స్ ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయి తగలబడిపోయింది. దాదాపు 25 crores వుడ్ ఒక్క 3 nights కాలిపోయింది. అప్పుడు కూడా మాకు ఇన్సూరెన్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఏమి లేవు. మేము కష్టపడిన ప్రతి రూపాయి కూడా కాలి పూడితైపోయింది. మమ్మల్ని పలకరించడానికి సినిమా ఇండస్ట్రీలో చాలామంది వచ్చారు. ఎంఎస్ రెడ్డి గారు నడవలేక కూడా వచ్చారు పాపం. అయినా మేము అదే ఒకే కాలిపోతుంటే రెండో మళ్ళీ రీబిల్ట్ స్టార్ట్ చేసుకున్నాం తప్ప, పోయింది ఇంతవరకే మనకు ప్రాప్తం అనుకున్నాం తప్ప మేము ఎప్పుడు బాధపడలా. అంచేత మనకి కష్టాన్ని, మన శక్తిని నమ్ముకుంటే మనకి నష్టం వస్తుంది, లేకపోతే మన జీవితంలో దిగులు పడాల్సిన అవసరం ఉండదనేది నా ఒపీనియన్. మాకు చిన్నప్పటి నుంచి 4 తరాల నుంచి మా జాయింట్ ఫ్యామిలీ. మేము అన్నదమ్ములు, మా నాన్న వాళ్ళ దమ్ములు, వాళ్ళ తాతలు కూడా విడిపోలేదు, మేము కూడా ఎప్పుడు విడిపోలేదు, ఆలోచన కూడా లేదు.
మేము ఆస్తులు కొన్నా ఇది ఎవరి పేరుతో పెడుతున్నామని మేము అనుకోము. మాకు దొరికిన బావగారులు కానీ లేకపోతే మా అల్లుళ్ళు కానీ అందరూ కూడా మంచి ఫ్యామిలీస్ దొరికినాయి. నేను అనుకుంటాను మన మనస్తత్వాన్ని బట్టి అన్నీ అమృతి అని అనుకుంటాను మంచి చేస్తే. నేను యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకోలేదు, కానీ అంటే చదువు అంటే నాకు బాగా ఇష్టం. మా పిల్లలకి నేను ఎప్పుడు పైగా ఇది నువ్వు డాక్టర్ అవ్వాలని లేకపోతే ఇంకోటి చేయాలి, ఇంకో వాళ్ళు ఏది ఇష్టం అయితే చేసుకోమంటాను. ఆ భగవంతుడు కూడా వాళ్ళకి మంచి గుణాలు ఇచ్చి మంచి పిల్లలు తయారు చేశారు. నేను 100% ఫ్యామిలీ విషయంలో కానీ నా పర్సనల్ విషయంలో కానీ నేను సాటిస్ఫైడ్ అండి. నాకేమి ఎవరు ఇట్లా కావాలని మాత్రం నేను ఎప్పుడు అనుకోలే. మనం మంచి చేస్తే మన మంచిగా జరుగుతాయని నమ్ముతాను.